చైనాకు చెందిన నౌకలు భారతదేశానికి సమీపంలో అరేబియా సముద్రంలో కనిపించాయి. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరోసారి చైనా నావికాదళ కార్యకలాపాలను పెంచుతుందనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఈసారి చేపలు, సముద్రం గురించి పరిశోధన ముసుగులో చైనా ఈ నౌకలను మోహరించింది. అరేబియా మహాసముద్రంలో లాన్హై 101, లాన్హై 201 అనే రెండు చైనీస్ నౌకలు గుర్తించారు. చైనా ఆక్వాకల్చర్ రంగానికి సంబంధించి పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు బయటకు చెబుతున్నా లోపల కుట్రలు దాగి ఉన్నాయని భారత్ అనుమానిస్తోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమాన్ హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఈ నౌకల గమనాన్ని పోస్ట్ చేశారు. ఈ నౌకలు ప్రయాణించే రూట్ గురించి కూడా వివరాలను పంచుకున్నారు. భద్రతా నిపుణులు మాత్రం గూఢాచర్యంలో ఈ నౌకలు భాగమని అనుమానిస్తున్నారు. కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు బీచింగ్ వ్యూహంలో ఈ నౌకలు భాగమని నమ్ముతారు. ఈ నౌకలు నీటి అడుగున జలాంతర్గామి శబ్దాలను రికార్డ్ చేయడం, ఇతర దేశాల యుద్ధ నౌకలను పర్యవేక్షించడం, ఓపెన్ ఛానల్లో రేడియో కమ్యూనికేషన్లను అడ్డుకోవడంతో సహా చైనా నావికాదళం కోసం వ్యూహాత్మక పాత్రలను నిర్వహిస్తాయి. ఇదే విధమైన చైనీస్ సర్వే నౌక ఏప్రిల్ 2024లో మాల్దీవుల చుట్టూ సర్వేలు నిర్వహించింది. మళ్లీ గత ఏడాది నవంబర్లో ఆ ప్రాంతానికి తిరిగి వచ్చింది. మాల్దీవుల అధ్యక్షుడిగా గెలిచినప్పటి నుంచి మహ్మద్ ముయిజ్జు చైనా అనుకూల భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాడు. తాజాగా చైనా నౌకల్ని మాల్దీవులు అనుమతించడం భారత్ని ఆందోళన పరుస్తోంది. ఈ నౌకల్లో అండర్ వాటర్ డ్రోన్లు, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అరేబియా సముద్రంలో చైనీస్ సర్వే షిప్ల కార్యకలాపాలపై భారత్తో సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సముద్ర వాతావరణాలు, ప్రవాహాలు, వాతావరణాన్ని అధ్యయనం చేయడం, సముద్రపు అడుగు భాగాన్ని మ్యాపింగ్ చేయడంతో సహా ఓషనోగ్రాఫిక్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించేలా ఈ నౌకలు అధునాతన సాంకేతికతను కలిగి ఉంటాయి. అటువంటి డేటా సేకరణతో ఇతర ప్రాంతాలపై చైనా పట్టు సాధించే అవకాశం ఉంది. ఈ నౌకలు పరిశోధన ముసుగులో వ్యూహాత్మక డేటాతో పాటు సముద్ర గూఢాచర్యానికి పాల్పడుతూ ఉన్నాయి. గతంలో శ్రీలంక చైనా నౌకల్ని అనుమతించడం కూడా వివాదాస్పదమైంది. హంబన్టోటా తీరానికి చైనా నౌకలు రావడంపై భారత్ అభ్యంతరాన్ని శ్రీలంకకు తెలియజేసింది. గత కొంతకాలంగా చైనా హిందూ మహాసముద్రంలో తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఇలా నౌకలను పరిశోధనల రూపంలో అరేబియా సముద్రంలోకి పంపుతోంది.